ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవుని వందనాలు. 2025 అంతా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక న్యూ ఇయర్ దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని వందనాలు. గాడ్ హ్యాస్ బీన్ సో గుడ్, గాడ్ హ్యాస్ బీన్ సో ఫెయిత్ఫుల్ ఇన్ 2025. దేవుడు మన పక్షాన ఎంతో మంచి దేవుడుగా ఉండే మరి 2026 ఫస్ట్ వీక్ ఆఫ్ 2026, ఫస్ట్ సండే ఆఫ్ 2026, ఇంకా నెక్స్ట్ 51 సండేస్ కూడా దేవుడు మనకు ఈ లెసన్స్ చేయడానికి సహాయం చేయాలా అని మనము ప్రార్థిస్తాము. ఇఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్ దిస్ ఇయర్, ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ బి రెడీ. అందరం కూడా మరి యేసు ప్రభును కలుసుకోవడానికి మనం అందరం కూడా రెడీగా ఉందాం. ఈ 2026లో యేసు ప్రభు రావాలని మనం ప్రేయర్ చేద్దాం. చిన్న ప్రేయర్ చేసుకొని మనము మన లెసన్లోకి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడినారు, నీకు ఎంతో వందనాలు. న్యూ ఇయర్లోనికి మమ్మల్ని తెచ్చినందుకే నీకు వందనాలు. 2026 ఫస్ట్ సండే ఆఫ్ 2026ని బట్టి నీకు ఎంతో వందనాలు. దేవా, పిల్లలు నేర్చుకుంటున్న లెసన్స్ వారికి అర్థమయ్యేటట్లు చేయండి. మరి వారు దాని ప్రకారంగా జీవించడానికి వారికి సహాయం దయచేయండి. ఈ యొక్క ఇయర్ మరి మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నాము. దిస్ వరల్డ్ ఈజ్ బికమింగ్ వెరీ బ్యాడ్. మరి ఎంతో భయంకరమైన చెడ్డ లోకంలో మా పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు. నాయన, మీరు త్వరగా రమ్మని వేడుకుంటున్నాము. దై కింగ్డమ్ కమ్ అని మీ యొక్క వాక్యంలో ఉంటుండగా మీ యొక్క రాజ్యం త్వరగా రాగలటకు సహాయం దయచేయమని, మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మా పిల్లలను మీ చేతులకు అప్పగించుకుంటూ అందరూ కూడా రక్షింపబడి యేసు ప్రభు బిడ్డలుగా ఉండగలటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఐజయా 7వ అధ్యాయము 14వ వచనము, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము, లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు, లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 40 వచనాలు, మీకా 5:7 నుండి మనము ఈరోజు లెసన్ చూసుకుందాము. ఐజయా 7:14, 1 తిమోతి 3:16, లూక్ 1:26-38, మాథ్యూ 1:18-25, లూక్ 1:39-56, Luke 2nd chapter, first 40 verses, Micah 5th chapter, 2nd verse. So New Testament lessons, first lesson, it was on the birth of John the Baptist. John the Baptist came to make a way, to prepare a way for the Messiah. సో జాన్ ద బాప్టిస్ట్ గురించి మనం నేర్చుకున్నాం లాస్ట్ టైము. ఆయన ఏ విధంగా యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పి మెస్సయ్య గురించి ఆయన అనౌన్స్ చేసిందని మనం లాస్ట్ టైం చూసుకున్నాము. సో ఈసారి మనము బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి మనము చూసుకుందాం. హౌ గాడ్ బికేమ్ మ్యాన్ అనే విషయం మనము 1 తిమోతి 3rd chapter 16th verseలో మనకు అది కనిపిస్తుంది. గాడ్ కేమ్ ఇన్ ద ఫ్లెష్, ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకమంతా సృష్టించిన సృష్టికర్త ఆయన పరలోకంలో ఉంటాడు కదా. సో హీ కేమ్ డౌన్ ఇన్ ద ఫ్లెష్ అని మనము మరి 1 తిమోతి 3rd chapter 16th verseలో మనకు అది కనిపిస్తుంది. సో ఈరోజు మనం చూసుకుందాము. అండ్ ఏంజల్ ప్రామిసెస్ ద బర్త్ ఆఫ్ జీసస్ టు మేరీ ఎ వర్జిన్ అని మనకు లూక్ 1st chapterలో మనకు ఆ యొక్క విషయము కనిపిస్తుంది అనమాట. ఇన్ ద 6th month అనే విషయం మనకు 26th verseలో ఉన్నది. ఇన్ ద 6th month అంటే ఎలిజబెత్ కన్సీవ్ అయిన తర్వాత 6 months అని కూడా మనము అక్కడ అనుకోవచ్చు. సో ఏంజల్ గేబ్రియల్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ అంటు ద సిటీ ఆఫ్ గ్యాలిలీ నేమ్ నాజరెత్. సో అక్కడ నజరేతు అనే పట్టణంలో మరి ఒక కన్యక దగ్గరికి మరి గేబ్రియల్ పంపబడ్డాడు అనమాట. దేవుని దగ్గర నుండి ఏంజల్ గేబ్రియల్ వస్తాడనమాట. అంతకుముందే మరి మేరీ, షీ వాజ్ ఎస్పౌజ్డ్ టు జోసెఫ్, అంటే ఆమె ఒక ఎంగేజ్మెంట్ అయిందనమాట. వివాహం చేసుకుంటాము అనే ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగా ఎంగేజ్మెంట్ అయిందనమాట జోసెఫ్తో. సో అప్పుడు గేబ్రియల్ వచ్చి హెయిల్ దౌ దట్ ఆర్ హైలీ ఫేవర్డ్, ద లార్డ్ ఈజ్ విత్ ది అనే మాట, బ్లెస్డ్ ఆర్ దౌ అమంగ్ విమెన్ అని ఆయన ఏంజల్ గేబ్రియల్ చెప్తాడనమాట. నువ్వు అంటే లోకంలో ఉండే స్త్రీలందరికంటే కూడా నువ్వు ఆశీర్వదింపబడిన దాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని వలన నీ యొక్క గర్భంలో ఒక బేబీ పుడతాడు అనే విషయము మరి ఏంజల్ గేబ్రియల్
మేరీకి చెప్తాడనమాట. సో మేరీ అప్పుడు అనుకుంటుందన్నమాట, ఓ ఏంది అసలు ఇది, వాట్ ఈస్ దిస్, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది కానీ వీఆర్ నాట్ లివింగ్ టుగెదర్ కదా, మరి మ్యాన్ జోసెఫ్ లేడు కదా, ఎవరు కూడా నాకు తెలియదు కదా, ఏ మ్యాన్ కూడా నాకు తెలియదు కదా, మరి ఎట్లా నాకు బేబీ ఎట్లా పుడతాడు అనే విషయం ఆమె చాలా ఆశ్చర్యమవుతుంది అనమాట ఆమెకు. సో ఏంజెల్ గేబ్రియల్ చెప్పిండు కదా, పరిశుద్ధాత్మ దేవుని వలన నువ్వు ఒక బేబీని నువ్వు కంటవు అనే విషయము చెప్తాడనమాట మేరీకి. నువ్వు ఆయనకు జీసస్ అనే పేరు పెట్టాలా అని చెప్తాడనమాట. జోసెఫ్కు తెలిసిపోయిందనమాట, మేరీ ఈజ్ ప్రెగ్నెంట్ అనే విషయము తెలిసిపోయిందనమాట. అరే ఈమె అట్లెట్లా ప్రెగ్నెంట్ అవుతుంది, వీఆర్ నాట్ మ్యారీడ్ కదా, మేము ఇంకా వీఆర్ నాట్ లివింగ్ టుగెదర్, మేము ఉండలేము కదా, అట్లెట్లా ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది, మ్యారేజ్ అయినాక మ్యాన్ అండ్ ఉమెన్ ఉంటేనే కదా బేబీ పుడతాడు, మరి అట్లెట్లా ఈమె ప్రెగ్నెంట్ అయింది, నేను ఆమెను వదిలేస్తా, అమ్మో నేనైతే వదిలేస్తా ఆమెను అని అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు మళ్ళా గేబ్రియల్ అగైన్ హీ కేమ్ టు జోసెఫ్ అనమాట. జోసెఫ్ దగ్గరికి వచ్చి మనకు మాథ్యూ 1st చాప్టర్లో మనకి ఒక విషయము కనిపిస్తుంది అనమాట. 20th వర్స్లో మనకు కనిపిస్తుంది. సో చెప్తాడనమాట, ఆమెలో ఏదైతే బేబీ ఫామ్ అవుతున్నదో అది దట్ ఈజ్ విత్ ద హోలీ గోస్ట్, నువ్వేం కూడా భయపడకు, ఆమెను నీ భార్యగా తీసుకోనికే నువ్వేం కూడా భయపడకు, ఆమె ఒక కుమారుని గంటది, ఆయనకు జీసస్ అనే పేరు పెట్టాల. ఎందుకంటే జీసస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫర్ హీ షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్, వాళ్ళ యొక్క పాపముల నుండి, మనుషుల యొక్క పాపముల నుండి మరి వాళ్ళకు రక్షిస్తాడనమాట. జీసస్ అంటేనే రక్షకుడు, సేవియర్ అని అర్థం అని మరి జోసెఫ్కు ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ చెప్తాడనమాట. మనకు ఈ యొక్క విషయం ఐజయా 7:14లో ఉన్నది. వర్జిన్ షెల్ బీ విత్ చైల్డ్ అండ్ షీ షెల్ బ్రింగ్ ఫోర్త్ సన్ అనే మాట మనకు ఆల్రెడీ ఐజయా ప్రొఫెసైజ్ చేసిండు అనమాట. అంటే యెషయా ప్రవక్త ప్రవచించిండు అనమాట ఆల్రెడీ, యెషయా 7:14. సో ఆ యొక్క విషయం ఇక్కడ నెరవేర్చబడుతుంది అనమాట. ఇమ్మానుయేలు అని ఆయన యొక్క పేరు అనమాట. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో, దేవుడు పరలోకంలో ఉండే దేవుడు మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చిండు అనే విషయము అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ మరి మేరీకి నువ్వు నీ లోపల బేబీ ఫామ్ అవుతున్నాడని చెప్పిందే కాకుండా ఎలిజబెత్ గురించి కూడా చెప్తాడనమాట ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఎలిజబెత్ నీ కజిన్, ఎందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ మదర్ ఎలిజబెత్ మేరీకి కజిన్ అనమాట. సో నీ కజిన్ ఎలిజబెత్ కూడా ఆమె ఓల్డ్ ఏజ్లో ఆమె కూడా ఒక బేబీ పుడుతున్నాడు ఆమెకు కూడా. ఎందుకంటే విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, దేవునితో ఏది కూడా అది కాదు అనేది లేదు. ఒక ముసలామెకు బేబీ వస్తున్నాడు. అంతేకాకుండా నువ్వు వితౌట్ మ్యారేజ్ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన నువ్వు వితౌట్ మ్యాన్స్ ఇంటర్వెన్షన్ నువ్వు ఒక బేబీని కడుపులో, కాబట్టి విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే విషయము మేరీకి ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ చెప్పినప్పుడు మేరీ అంటది, ఓకే నాకెంతో రిస్క్ ఇది, నాకు మ్యారేజ్ కాకముందే నాకు బేబీ పుడుతున్నాడు అంటే అందరు నన్ను షీ ఈజ్ అ బ్యాడ్ ఉమెన్, ఆమె మంచి ఆమె కాదు, ఆమెకు మ్యారేజ్ కాకముందే ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది అని చాలా బ్యాడ్గా నన్ను అనుకుంటారు, మా ఇంట్లో అనుకుంటారు, బయట అనుకుంటారు. బట్ స్టిల్ దట్ ఈజ్ యువర్ విల్, నీ చిత్తం ఆ విధంగా ఉంది కాబట్టి నేను బిహోల్డ్ ద హ్యాండ్మేడ్ ఆఫ్ ద లార్డ్ అనే మాటే చెప్తుంది అనమాట. అప్పుడు ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వెళ్ళిపోయింది అనమాట మేరీ దగ్గర నుండి. అయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆమె లేచి ఇంకా ఆమె కజిన్ ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆమె త్వరగా వెళ్తుంది అనమాట. ఇంకా ఎలిజబెత్ మేరీ మేరీ రావడంతోనే ఆమె యొక్క కడుపులో ఉండే బేబీ అట్లా గంతులు వేస్తారనమాట లోపల. జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుప్రభు వస్తున్నాడంటే, సో ఆయన పుట్టకముందే యేసుప్రభు వస్తున్నాడు అనే విషయానికి ఆయన ఎంతో హీ వాజ్ జాయ్ఫుల్ బేబీ అనమాట. ఆమె ఇంకా ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆమె అక్కడ కొన్ని రోజులు ఉంటుంది అనమాట. ఇంకా ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది అనమాట. మేరీ యొక్క ఆ యొక్క ప్రేజ్ మనకు లూక్ 1st చాప్టర్ 46 నుండి మరి 55 వరకు కూడా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, మరి ఒక సేవియర్ నా కడుపుల నుండి వస్తున్నాడు అనే విషయము చాలా ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది అనే మాట మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కదా జోసెఫ్ హీ వాజ్ ఇన్ హిస్ హౌస్,
జోసెఫ్ ఆయనకు ఒక డ్రీమ్లో మరి ఏంజిల్ ఏ విధంగా చెప్పిండు, మరి ఫియర్ నాట్, టేక్ మేరీ అంటు ది అనే మాట అక్కడ చెప్పిండు కదా. ఎందుకంటే ఆమెలో కన్సీవ్ అయింది పరిశుద్ధాత్మ దేవుని వలన అని చెప్పిండు కదా. సో ఇంకప్పుడు ఆయన నిద్ర నుండి లేచి ఇంకా ఆయన వైఫ్ను ఆయన దగ్గర, ఎందుకంటే ఆమెకు షీ నీడ్స్ హెల్ప్ కదా. సో వాళ్ళు మ్యారేజ్ అంటే చేసుకొని ఒకటే రూమ్లో ఉండడం అది కాదు, కానీ హీ వాజ్ హెల్ప్ఫుల్ టు మేరీ అనమాట. సో ఇంకా ఆ రోజులలో ఇంకా సీజర్ అగస్టస్ నుండి మనకి ఇది లూక్ 2nd చాప్టర్లో ఉన్నది, అందరు కూడా వాళ్ళ ఓన్ కంట్రీకి వెళ్ళిపోవాలా అనే విషయము వచ్చిందనమాట. సో ఇంకా జోసెఫ్ ఇంకా నాజరెత్ నుండి ఇంకా బెత్లెహెమ్ అనే ప్లేస్కు వస్తాడనమాట. మనకు మైకా 5:2లో మనకు కనిపిస్తుంది అనమాట ఏ విధంగా బెత్లెహెమ్లో ఏ విధంగా మరి మెస్సయ్య పుడతాడు అనే విషయం ముందే అది ప్రొఫెసై చేయబడి ఉన్నదనమాట. బెత్లెహెమ్ అనే ఊరికి వస్తారనమాట, ఎందుకంటే వాళ్ళ ఊరు అనమాట, సొంత ఊరు అనమాట. సో ఇంకా మేరీని తీసుకొని వస్తారన్నమాట. మేరీ ఏమో ఇంకా ఫుల్ ఇంకా 9 months అనమాట ప్రెగ్నెంట్. సో ఇంకా ఆమెకు నడవడానికి కూడా చేత అవ్వడం లేదు. ఇంకా జోసెఫ్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆమెకు. సో ఆమెకు ఇంకా ఎక్కడ ప్లేస్ లేకుండానంట. ఆమె ఎవ్వరు కూడా ఆమెను అలౌ చేస్తలేరు అనమాట వాళ్ళ ఇంట్లోనికి. ఆమెకు ఇంకా బేబీ పుట్టే టైం వచ్చేసింది అనమాట. ఎవ్వరు కూడా ప్లేస్ ఇస్తలేరు. ఇంకా ఆఖరికి ఇంకా వాళ్ళకి ఎక్కడ దొరికిందంటే ఒక పశువుల పాక, అన్ని యానిమల్స్ పెడతారో అక్కడ వాళ్ళు వచ్చేసిండ్రు అనమాట. ఎందుకంటే ఇంకా బేబీ పుట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఆమెకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి బాగా. సో ఇంకా వాళ్ళు ఆ మేంజర్లో ఆ యొక్క పశువులు ఎక్కడ ఉంటారో అక్కడ మరి ఆమె డెలివరీ చేసిందనమాట. ఆమె బేబీ బాయ్ పుట్టిండనమాట. ఫస్ట్ బోర్న్ సన్ మేరీకి పుట్టిండనమాట. సో పరిశుద్ధాత్మ దేవుని వలన ఆమెకు ఆ బేబీ అంటే దేవుడే ఈ లోకానికి వచ్చిండనమాట ఒక చిన్న బేబీగా. దేవాది దేవుడు కదా, గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, ఈ లోకమంతా సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు ఒక చిన్న బేబీ అయిపోయాడు కదా. అంతగా దేవుడు తను తాను తగ్గించుకున్నాడు అనే విషయం మనకు ఫిలిపియన్స్ 2nd చాప్టర్లో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మరి జీసస్ వాజ్ బోర్న్. తర్వాత వాళ్ళు ఆయనను ఒక బట్టలలో అంటే అన్ని బట్టలలో చుట్టి పెట్టినారు. ఎందుకంటే మరి బేబీ పుట్టగానే బేబీ మదర్స్ వూమ్లో మంచిగా వామ్గా ఉంటారు కదా. సో బయటికి రాగానే కూడా ఆ విధంగా మంచిగా బట్టలలో చుట్టి పెట్టిండ్రు అనే విషయం మనకు 2nd చాప్టర్లో కనిపిస్తుంది. సో అప్పుడు ఆ దినాలల్లో మరి షెపర్డ్స్ వచ్చి ఫీల్డ్స్లలో దేవర్ వాచింగ్ ఓవర్ దేర్ ఫ్లాక్స్ బై నైట్. ఆ యొక్క దేశంలో బెత్లెహేంలో మరి చలికాలము ఎవ్వరు కూడా రాలేరు అనమాట బయటికి. సో ఈ షెపర్డ్స్ అది చలికాలము కాదు అని మనకి ఇక్కడ ఒక ప్రూఫ్ ఉన్నదనమాట. సో జీసస్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ డిసెంబర్. అది సమ్మర్ అంటే అది వాళ్ళకు వార్మ్ సీజన్లోనే వాళ్ళు బయటికి తీసుకొని వస్తారు. అక్కడ మంట కనిపిస్తూ ఉంటుంది కదా, బైబిల్ అయితే ఆ విధంగా మంట వేసుకున్నట్లు లేదు ఇక్కడ. సో దేవర్ కీపింగ్ వాచ్ ఓవర్ దేర్ ఫ్లాక్ బై నైట్ అనే మాట మనకు లూక్ 2nd చాప్టర్ 8th verseలో మనకు కనిపిస్తుంటుంది. అప్పుడు ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ వచ్చి వాళ్ళకు చెప్తాడనమాట, మరి మీకు చాలా గుడ్ టైడింగ్స్, మీకు గ్రేట్ జాయ్ which shall be to all people, for unto you is born this day in the city of David a savior which is Christ the Lord అనే మాట వాళ్ళకు చెప్తాడనమాట. ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ వచ్చి షెపర్డ్స్కి చెప్తాడనమాట. ఆ యొక్క దావీదు పట్టణం అదేంటంటే బెత్లెహేంలో మీకు ఒక బేబీ పుట్టిండు, ఆయన సేవియర్ విచ్ ఈస్ క్రైస్ట్ ద లార్డ్ అనే మాట చెప్పినప్పుడు వాళ్ళకు అర్థం కాలేదన్నమాట ఫస్ట్. సో ఇంకా వాళ్ళు లేచి వెళ్ళి మరి బెత్లెహేంకి వెళ్తారనమాట. బెత్లెహేంకి వెళ్ళి వాళ్ళు చూసినప్పుడు మేరీ ఏ విధంగా ఆ బేబీతో ఉన్నది, అక్కడ మేరీ అండ్ జోసెఫ్ను కూడా చూస్తారనమాట. చూసినప్పుడు వాళ్ళు దే వర్షిప్డ్ గాడ్ అక్కడ. సో ఇవన్నీ కూడా మేరీ ఆమె మైండ్లో పెట్టుకొని ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట. ఏంది ఇదంతా, ఏం జరుగుతున్నది, ఈ షెపర్డ్స్ వచ్చి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడము ఏంటిది అనే విషయం ఆమె ఆలోచిస్తూ ఉండే అనమాట. జీసస్ వెన్ హీ వాజ్ 8 days old, అంటే ఆ బేబీ పుట్టి 8 daysకు ఇంకా సర్కమ్సైజ్ చేయాలని వాళ్ళు ఉన్నది కదా. జూస్ అందరు కూడా బేబీస్కు సర్కమ్సైజ్ చేస్తారు. సో ఆ సర్కమ్సిజన్కు వాళ్ళు టెంపుల్కి తీసుకొని వస్తారన్నమాట. అక్కడ టెంపుల్కి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ దేవునికి మరి ఒక సాక్రిఫైస్ చేయాలన్నమాట. అక్కడ షీ హ్యాస్ టు ఆఫర్ అ సాక్రిఫైస్. సో షీ బ్రాట్ అ పేర్ ఆఫ్ టర్టిల్ డవ్స్.
ఆర్ 2 యంగ్ పిజియన్స్ అని దేవుని యొక్క వాక్యంలో మనకు వ్రాయబడి ఉన్నదనమాట. లెవిటికస్ 5th చాప్టర్ 11th వర్స్, 12th చాప్టర్ 8th వర్స్లో మనకు కనిపిస్తుంది. ఎవరైతే కొంచెము రిచ్ పీపుల్ దే క్యాన్ బ్రింగ్ బులక్, ఆ విధంగా ఒక క్యాఫ్, లేకుంటే కొంచెము డబ్బులు లేవు అనుకుంటే మరి టర్టిల్ డవ్స్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది మేరీ వాజ్ అ పువర్ ఉమెన్ అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఆమె 2 టర్టిల్ డవ్స్ని తీసుకొని వస్తుంది అనమాట. బట్ ఎట్లా ఉన్నా కానీ వీ హ్యావ్ టు ఆఫర్ అ సాక్రిఫైస్ టు గాడ్. నాకేం లేవు, నేను దేవునికి ఏమి ఇవ్వను అని మనం చెప్పలేము అనమాట. వీ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్ ఉన్నది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనమాట మనం వెన్ వీ గివ్, అండ్ ఇట్స్ అ కమాండ్మెంట్ టు గివ్. ఓకే, సో అక్కడ టెంపుల్లో సిమియన్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. సిమియన్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య టు బి బార్న్ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆయన బేబీని ఆయన చేతిలో తీసుకొని ఆయనను ఎంతో ఆశీర్వదించి ఎన్నో విషయాలు అక్కడ ప్రొఫెసై చేస్తారనమాట. అంతేకాకుండా ఇంకొక ఆమె ఉంటుంది అక్కడ, యానా ఏ ప్రాఫిటెస్ అనమాట ఆమె కూడా. సో ఆమె కూడా చాలా ముస్సలామె అనమాట. ఆమె దేవుని యొక్క మందిరంలో ఆమె షీ వాజ్ సర్వింగ్ గాడ్. ఆమె ఒక విడోగా ఉండి మరి 84 years ఆమె అక్కడ దేవుని యొక్క మందిరంలో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్తోనే ఆమె దేవుని ఆమె ఆ విధంగా సర్వ్ చేస్తుండే అనమాట. దేవుని స్తుతిస్తుండే, దేవుని సేవిస్తుండే అనమాట. అందరి కొరకు ఆమె ప్రేయర్స్ చేస్తూ ఉండే అనమాట. సో ఆమె చాలా ఆనందపడ్డది అనమాట. అబ్బా, నేను ఈ యొక్క మెస్సయ్య పుట్టడం నేను చూసినాను. మరి యెరూషలేంలో మరి ఇశ్రాయేలులకు ఒక రిడెంప్షన్ వచ్చింది, అంటే ఒక సేవియర్ పుట్టిండు, ఒక విమోచకుడు పుట్టిండు అనే విషయం ఆమె దేవుని స్తుతిస్తుంది అనమాట. ఈ విధంగా మరి యేసు ప్రభు పుట్టి 8 days విషయం ఈరోజు మనము చూసుకున్నాము. నెక్స్ట్ లెసన్లో మనము ఇంకా నెక్స్ట్ కొన్ని విషయాలు మనము జీసస్ బర్త్, మరి ఆయన ఏ విధంగా పెరిగిండు, ఆ యొక్క విషయాలు మనం నెక్స్ట్ లెసన్లో చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయండి. పశువుల పాకలో పుటన్, పాకలో పుటన్, పాకలో పుటన్, పాకలో పుటన్, పాకలో పుటన్. గొల్లలంతా దూతగారా యేసు వద్దకు వచ్చియుండిరి. గొల్లలంతా దూతగారా యేసు వద్దకు వచ్చియుండిరి. వచ్చియుండిరి, నమస్కరించిరి, వచ్చియుండిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. నరులంతా శుక్రధారా యేసు యొద్దకు వచ్చియుండిరి. నరులంతా శుక్రధారా యేసు యొద్దకు వచ్చియుండిరి. వచ్చియుండిరి, కనుకరించిరి, వచ్చియుండిరి, కనుకరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పిల్లలు, మరి మనము లెసన్లో మనం చూసుకున్న కన్క్లూషన్ చూసుకుందాము. సో 1 Timothy 3:16 ప్రకారము గాడ్ బికేమ్ ఫ్లెష్. మరి అంతేకాకుండా జాన్ 1st chapterలో కూడా మనకు కనిపిస్తుంది గాడ్ బికేమ్ ఫ్లెష్ అనే మాట. అసలు అది అర్థం కాదనమాట మనకు, మన యొక్క హ్యూమన్ బ్రెయిన్కు అర్థము కాదు. సో దేవుడు ఈ లోకానికి మరి శరీరంలో హీ బికేమ్ ఫ్లెష్ కదా. సో హిజ్ నేమ్ ఈజ్ జీసస్. జీసస్ అని అంటే సేవియర్, రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు మనలను? మన పాపం నుండి. హీ విల్ సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్ అండ్ హీ విల్ సేవ్ అస్ ఫ్రమ్ ద ఇటర్నల్ హెల్ ఫైర్, సెకండ్ డెత్. దేవుడు మనలను, యేసు ప్రభు మనలను, యేసు అని ఎందుకు పేరు పెట్టాలంటే ఆయన మనలను మన పాపం నుండి రక్షిస్తాడు, నరకం పోకుండా రక్షిస్తాడు. అంతేకాకుండా ఇంకొక పేరు కూడా మనం చూసుకున్నాము ఈ లెసన్లో, ఇమ్మాన్యుయల్. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో, గాడ్ విత్ అస్. దేవుడు మనతో ఉండడానికి వచ్చేసింది అనమాట. అసలు
మనకెంత గొప్ప విషయాలు కదా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. మరి యేసుప్రభు చేసిన యొక్క కార్యము, యేసుప్రభు యొక్క పేరుని బట్టి దేవునికి వందనాలు. మరి అంతేకాకుండా హిస్టరీ, HISTORY, హిస్ స్టోరీ అనమాట. సో హిస్ స్టోరీ, హూ స్టోరీ ఈజ్ ఇట్? జీసస్ స్టోరీ. సో జీసస్ చేయబట్టి ఈ యొక్క హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ బిఫోర్ క్రైస్ట్ అండ్ యానా డొమిని, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, AD అని అంటారు కదా. మీ స్కూల్స్లో మీరు నేర్చుకుంటున్నారు కదా, హిస్టరీ లెసన్స్ ఉంటాయి కదా మీకు. సో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. సో హిస్టరీ ఈజ్ బీయింగ్ డివైడెడ్, హిస్ స్టోరీ. యేసు ప్రభుని బట్టి ఈ యొక్క లోకంలో చరిత్ర విభజింపబడ్డదనమాట. సో ఒక క్వశ్చన్ వస్తుంది, మరి బిఫోర్ క్రైస్ట్ వేర్ వాజ్ జీసస్? మరి యేసుప్రభు 2025 ఇయర్స్ బ్యాక్ వచ్చిండు కదా, అంతకుముందు యేసుప్రభు ఎక్కడ ఉండే? సో యేసుప్రభు పరలోకంలో ఉండే అనమాట. గాడ్ కేమ్ డౌన్ యాజ్ ఫ్లెష్. దేవుడు ఈ లోకానికి యేసుప్రభుగా వచ్చిండనమాట. కాబట్టి ఈ యొక్క విషయము మనం ఆలోచిస్తుంటే మన యొక్క మైండ్కి అర్థం కాదు పిల్లలు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యమును మనము చూసినప్పుడు మన క్యాలెండర్ కూడా మనకు చెప్తుంది యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు వచ్చిండంటే యేసుప్రభు మన కొరకని చనిపోవడానికి వచ్చిండు అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. సో మనము ఎవ్రీ వీక్, ఈ వీక్ మనము న్యూ టెస్టిమెంట్ లెసన్, నెక్స్ట్ వీక్ మనము మన ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్స్, పాత లెసన్స్ ఉన్నాయి కదా. సో 5 years బ్యాక్ లెసన్స్, అది మనము చూసుకుందాం. 1 week ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్ అండ్ 1 week న్యూ టెస్టిమెంట్ లెసన్ మనం చూసుకుందాం. ఆ విధంగా మనము మరి యేసుప్రభు యొక్క వాక్యంను బాగా నేర్చుకుందాం. అంతవరకు మరి నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.